హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ దీపక్ బచ్చు, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఎట్ రష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్. ఈరోజు యాజ్ ఎ స్టోన్ ఎక్స్పర్ట్ మనం కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడదామండి. అప్డేట్ అవర్ నాలెడ్జ్ రిగార్డింగ్ కిడ్నీ స్టోన్స్. కిడ్నీ స్టోన్స్ యాక్చువల్లీ యూరిన్లో ఎక్సెస్గా అమౌంట్ ఎక్స్క్రీట్ అయిన సాల్ట్స్, మినరల్స్ అవన్నీ క్రిస్టలైజ్ అయిపోయి స్టోన్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. మేల్స్లో కామన్ అండి కిడ్నీ స్టోన్స్. ఫిమేల్స్లో కూడా బికాజ్ ఆఫ్ ఇంటెలిజెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఈ మధ్య ఫిమేల్స్లో కూడా కామన్ అయిపోయాయి. అండ్ 1 in 10 పీపుల్, 10 మెంబర్స్లో ఒక పర్సన్ లైఫ్ టైంలో కిడ్నీ స్టోన్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మేజర్ ఏజ్ గ్రూప్ 20 to 50 years కామన్ అండి. ఈ ఏజ్లో ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు బికాజ్ ఆఫ్ ఎక్స్ట్రావాగెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్. కాజెస్ వస్తే బికాజ్ ఆఫ్ లెస్ వాటర్ ఇంటేక్, more dehydration, less exercise, obesity, and even weight loss reduction surgeries, weight loss reduction methods తోని అక్యూట్ వెయిట్ లాస్ అవుతుంటే కూడా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ రీజన్ ఈజ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అండ్ ఎవరైతే ఈ వర్క్ ఎన్విరాన్మెంట్, హాట్ ఎరిడ్ క్లైమేట్ అండ్ ఎక్కువ డీహైడ్రేట్ అయ్యే ఎన్విరాన్మెంటల్ వర్క్ చేస్తుంటారో వాళ్ళు కూడా ప్రోన్ అండి కిడ్నీ స్టోన్స్కి. రిస్క్ ఫ్యాక్టర్స్ కిందికి వచ్చేస్తే బీపీ ఉన్న పేషెంట్స్, షుగర్ ఉన్న పేషెంట్స్, తర్వాత ఒబేసిటీ, గౌట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ ఇన్ రిస్క్ గ్రూప్, స్టోన్స్ ఫామ్ అయ్యే రిస్క్ గ్రూప్లో ఉంటారు. నెక్స్ట్ సిమ్టమ్స్, యాక్చువల్లీ వాళ్ళు ఏ రకమైన ప్రాబ్లమ్స్ ప్రజెంట్ అవుతారు అంటే పెయిన్ వస్తుందండి. యాక్చువల్లీ బ్యాక్ పెయిన్ అండ్ ఆ బ్యాక్ పెయిన్ ఫ్రంట్కి రేడియేట్ కావడము, తర్వాత వామిటింగ్స్ అండ్ నాజియా సెన్సేషన్ ఉండడం, యూరిన్ డిస్టర్బెన్స్ ఉండడం, యూరిన్ బ్లడ్ ఇన్ యూరిన్ ఆర్ యూరిన్ ఫౌల్ స్మెల్ ఉండడం అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్, యూరిన్ డిస్టర్బెన్స్ ఉండేసి హ్యాపీగా కంఫర్టబుల్గా లేకపోవడం, ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతూ డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఐదర్ ఇన్ క్లినిక్ ఆర్ హాస్పిటల్ వాళ్ళు మిమ్మల్ని క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తారు. తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్, మీ క్లినికల్ హిస్టరీ తీసుకొని తర్వాత అవసరం అనుకుంటే యూరిన్ అండ్ బ్లడ్ టెస్ట్ లేదంటే ఇమేజింగ్ స్టడీ కూడా అడ్వైస్ చేస్తారు. ఇమేజింగ్ స్టడీస్లో మనకి ముఖ్యంగా అల్ట్రాసౌండ్ ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ అండి. అది రేడియేషన్ ఉండదు దానికి అండ్ యూ కెన్ రిపీట్ ఎనీ టైం. అల్ట్రాసౌండ్లో మనకి కిడ్నీస్ ఎలా ఉన్నాయి, హెల్తీగా ఉన్నాయా లేదా, అండ్ కిడ్నీస్లో స్టోన్స్ ఎలా ఉన్నాయి, ఎంత సైజు ఉన్నాయి, తర్వాత బ్లాడర్ కూడా ఎలా ఉంది అనేది చెప్తారు. అండ్ యూరిటర్లో ఉండే స్టోన్స్ కొన్నిసార్లు అల్ట్రాసౌండ్లో మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అలాంటి వాళ్ళకి సిటీ స్కాన్ అడ్వైస్ చేస్తారు. ప్లెయిన్ కాంట్రాస్ట్ లేకుండా ప్లెయిన్ సిటీ స్కాన్ సరిపోతుంది. దట్ లోకలైజ్డ్ ఓన్లీ కిడ్నీ, యూరినరీ బ్లాడర్ అండ్ యూరిటర్ రీజన్ని స్కాన్ చేసి మనకి దట్ గివ్ సమ్ రిపోర్ట్.